బెల్లంపల్లి పట్టణంలోని పలు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల దగ్గర పడుతున్నప్పటికీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదని, ఉన్న ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పేరు చెప్పి రోడ్లు వెడల్పు అని రెక్కాడితే కానీ డొక్కాడని వారిని రోడ్డున పడేశారని, కనీసం వారికి మరో చోట కూడా అమ్ముకోవడానికి స్థలాన్ని చూపెట్టలేదని, ఇంత జరుగుతున్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ అందుబాటులో లేకుండా పోయారని అన్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ లో గత బీఆర్ఎస్ హయాంలోని 160 డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ప్రారంభమైందని, నేటికి 108 మాత్రమే పూర్తి కావడం జరిగిందని, వాటిని కాంగ్రెస్ పార్టీ బడా నాయకులు అని చెప్పుకునేవారు 3 లక్షలకు డబ్బులు ఉన్నటువంటి పేదలకు చెందుతాయని, ఎమ్మెల్యే పిఏ కాంగ్రెస్ నాయకులు ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలోని వైరల్ అయిందని, సాక్షాత్తు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బహిరంగ సమావేశం పెట్టినా కూడా ఎమ్మెల్యే స్పందన కరువైందని అన్నారు. ఇప్పటికైనా మరి ఎమ్మెల్యే స్పందించుకుంటే హైదరాబాద్ లోని తన నివాసానికి నియోజకవర్గం ప్రజలను వారి సమస్యల పరిష్కారం కోసం ఇంటి వద్ద ధర్నా చేపడతామని హెచ్చరించారు. బెల్లంపల్లి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లలో చాలా అభివృద్ధి జరిగిందని సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వ్యక్తులే చెప్పడం జరుగుతుంది సార్. దాంతోపాటు మా దృష్టికి కూడా చాలా వచ్చినాయి, అది కూడా అరికట్టాలని చెప్పేసి దీంట్లో ఒక వచ్చిన మెమరాండం మీకు ఇవ్వడం జరిగింది సార్. దాంతోపాటు కన్నాల ఫ్లైఓవర్ కాడికెళ్ళి మొదలు పెడితే బెల్లంపల్లిలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా చిన్న చోటా మోటా లీడర్లు అందరూ కూడా భూ కబ్జాలు చేస్తున్నారు సార్. దాని మీద కూడా మీ చొరవ ఉండాలి సార్. దాంతోపాటు రోడ్ వైండింగ్ కార్యక్రమం పెట్టేసుకొని కేవలం రోడ్ వైండింగ్ అని పేరు చెప్పేసి దాంట్లో కూడా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. దాని మీద మీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్. దీని మీద సబ్ కలెక్టర్ గారు మీరు కొంచెం చొరవ న్యాయం చేయాలని చెప్పేసి మా అందరి తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. బెల్లంపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మేమంతా రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు తెలియజేసే విధంగా మేమందరం ఇలా ఇక్కడికి రావడం జరిగింది. సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులే, కాంగ్రెస్ సీనియర్ నాయకులే ఇలా బెల్లంపల్లి పట్టణంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పే స్థితికాడికి వచ్చినా కూడా స్థానికంగా ఎమ్మెల్యే గారు లేకపోవడం, కనీసము దీని మీద స్పందించకపోవడం చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికీ రోడ్డు వెడల్పు కార్యక్రమం అని చెప్పేసి ఒక కార్యక్రమం ఎంచుకున్నారు. దాంట్లో సుమారు 100 కుటుంబాలను రోడ్డు మీద పడేసి కనీసం వాళ్లకు రోజు అమ్ముకుంటేనే కానీ వాళ్ళ పరిస్థితి ఇంటికి చక్కబెట్టుకునే కార్యక్రమం ఉండేది వాళ్ళకు. అటువంటి వాళ్ళను కూడా కనీసం పట్టించుకోకుండా దౌర్జన్యంగా వాళ్ళ షాపులు కూలగొట్టేసి వాళ్లకు కనీసం పట్టించుకోకుండా ఇప్పటికి 15 రోజులు అవుతుంది. కానీ ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద స్పందించారు. దాంతోపాటు మొన్నటికి మొన్న మన సోషల్ మీడియాలో చాలా బెల్లంపల్లి అంటేనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. సోషల్ మీడియా కార్యకర్తలు అంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళు కూడా రోజు పొద్దుగా లేస్తే పెడుతున్నారు. ఎమ్మెల్యే గారు దీని మీద స్పందించాలి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 160 శాంక్షన్ అయిపోయి అక్కడ కట్టిస్తే దాంట్లో 108 ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. దాన్ని అమ్ముకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడర్లు. వాళ్ళు ఒక సోషల్ మీడియాలో మనం చూడడం జరిగింది, బెల్లంపల్లి ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. 3 లక్షలు ఎవరైతే ఇస్తారో వాళ్ళకే ఇస్తారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళే నొక్కి చెప్పుకునే పరిస్థితి. దీని మీద కూడా కనీసము స్పందన లేదు ఎమ్మెల్యే గారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, దాంట్లో మాట్లాడుతున్నారు పిఏలకు ముట్టాలి, పెద్ద నాయకులకు ముట్టాలి, కాబట్టి కాంగ్రెస్ పార్టీలో సామాన్యులకు రావు అని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళే చెప్తున్నారు. ఇంకొక దౌర్భాగ్యమైన ముచ్చట ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేసినట్టే ఇచ్చేసి వార్డుకు 10, 15 అసలు ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా ఎన్ని వచ్చినాయి బెల్లంపల్లి పట్టణానికి అని చెప్పేసి ఒక లిస్ట్ రిలీజ్ చేయలేదు. వాళ్ళ దగ్గర పెట్టుకొని ప్రొసీడింగ్ కాపీలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వార్డులో ఉన్నటువంటి నాయకుల దగ్గర పెట్టుకొని వాళ్ళిచ్చి వాళ్ళే
మీకు ఇందిరా మిల్లు రావాలంటే 30,000 కావాలి, 50,000 కావాలి అని చెప్పేసి డిమాండ్ చేసే పరిస్థితి. ఈ ముచ్చట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే సోషల్ మీడియాలో పెట్టి మొత్తుకుంటా రోజు లబోదీపో అన్నా కూడా కనీసం ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదు. ఇట్లా ప్రతి కార్యక్రమం కన్నాల కాడికెళ్ళి మొదలు పెడితే బెల్లంపల్లి పట్టణంలో ఎక్కడ చూసినా కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు రోజు చెప్తున్నారు, సోషల్ మీడియాలో రోజు పెడుతున్నారు, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతకు దిగజారిందంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఏం చేసినా నాకు ఎటువంటి సంబంధం లేదనే విషయంగా ఇలా ఎమ్మెల్యే గారు చూస్తున్నట్టు కనబడతా ఉంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇట్లనే కనుక ఎమ్మెల్యే గారు తీరు కానీ, ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం మేమంటే ఎమ్మెల్యే గారు ఇప్పటికి రాక 15 రోజులు అవుతుంది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున హైదరాబాద్కు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సమస్యలన్నిటిని పట్టుకొని బస్సులు పెట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి అక్కడ వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేయడానికి మేమంతా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.